ఇకనైనా పద్ధతి మార్చుకొని పేద ప్రజలకు సేవ చేయాలని లేకుంటే వేటు తప్పదని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిషోర్ వైద్యులను హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రాంతీయ వైద్యశాలను జాయింట్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పురుషులు స్త్రీల వార్డులను పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ వైద్య సేవలు తక్కువగా నమోదు అవుతున్నాయని, జనాభాకు సరిపడా కేసులు నమోదు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 పడకలకు సరిపడా వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉన్న ప్రజలకు వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇక నుంచి ప్రతి 3 గంటలకు ఒకసారి వైద్యులకు వీడియో కాల్ చేస్తామని, ఆసుపత్రిలో లేకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ పేరుకి ఇది జమ్మలమడుగు ఏరియా హాస్పిటల్ 100 పడకలు హెచ్ఆర్ కాంపనెంట్ అంటే మన హ్యూమన్ రిసోర్స్ కాంపనెంట్ ఫుల్గా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉన్నటువంటి రూములు కానీ కొద్దిగా ప్లేస్ సరిపోకపోవడం వల్ల ప్రస్తుతం 50 పడకలతో నడుస్తుంది. దీని మీద ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనం వెళ్ళడం జరిగింది. నిన్నగాక మన ఎక్స్రే మిషన్ 300 MB అని చెప్పి కొద్దిగా హై క్వాలిటీ ఎక్స్రే మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. స్కానింగ్ మిషన్ కూడా కొద్దిగా లో క్వాలిటీ ఉందని చెప్పి రేడియాలజిస్ట్ గారు కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క పరిస్థితి చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్న కొత్త మిషన్స్ అన్నింటినీ దగ్గరలో ఉన్న సిహెచ్సిలకు కానీ ఏరియాస్కి తీసుకొచ్చుకోమని గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ తీసుకున్నాము.